హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ట్రైనీ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మన హైదరాబాద్లో ఉన్న ఈసీఎల్ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే మీకు 60,000కు పైగా శాలరీ అనేది పొందవచ్చు. ఈ రిక్రూట్మెంట్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియాలోని ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 23 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మే 20th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 13కి లాస్ట్ డేట్ అనేది ఉంది. బట్ వీళ్ళు లాస్ట్ డేట్ని మే 20th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈ ఎక్స్టెండ్ అయిన డేట్ని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు చూపిస్తాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే అడ్మిట్ కార్డ్కి సంబంధించిన డేట్స్ని వీళ్ళు ఫర్దర్గా వీళ్ళ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 2024 ఏప్రిల్ 13 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అండ్ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే 40,000 నుంచి 1,40,000 వరకు అయితే వేరీ అవుతుంది. మీకు చేరగానే బేసిక్ పే 40,000తో పాటు అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 60,000కు పైగా శాలరీ అనేది పొందవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 30 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 4 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సిఎస్సి విభాగంలో బీటెక్ అనేది చేసి ఉండాలి. సో ఈ విభాగంలో ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈసీ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉంది, ట్రిపుల్ వాళ్ళకి 7 వేకెన్సీస్ ఉంది, మెకానికల్ వాళ్ళకి 13 వేకెన్సీస్ ఉంది, సిఎస్సి వాళ్ళకి 5 వేకెన్సీ అయితే ఉంది. ఇలా టోటల్గా 30 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏముండదు. జస్ట్ సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఆ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని 1:4 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఓఎంఆర్ సీట్ అంటే బబ్లింగ్ సిస్టమ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ని డిడక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నారు. మీరు పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు ఏమేమి డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లోని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలో ఉంటే కనుక మీరు ఆ సిటీలో కూడా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈసీఎల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎలాంటి ఫీజు అనేది లేదు. వీళ్ళు ఆన్లైన్లో ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ని మీరు ఎలా అప్లై చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ సంస్థ యొక్క ఆఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇది మనకు ఏప్రిల్ 13కి లాస్ట్ డేట్ అనేది ఉంది. బట్ ఏంటిది అంటే మే 20th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 2024 మే 20th. సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే కనుక అప్లై అయితే చేయండి. ఇక్కడ క్లిక్ హెడ్ టు అప్లై ఫర్ ది పోస్ట్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ దగ్గర 6/2024 అని అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్ దగ్గర మీ పర్సనల్ డీటెయిల్ని అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ని అయితే ఇవ్వండి. అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్ని అయితే ఫిలప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ లాంగ్వేజ్ని అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.